హాయ్ హలో గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నది మన వాయిస్ మీ ఆర్జే నాగేంద్రతో. సరదాలు సరిగమలు అనే కార్యక్రమానికి ముందుగా ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి ఒక యంగ్ టాలెంటెడ్ ప్లేబ్యాక్ సింగర్స్‌ని, మ్యూజిక్ కంపోజర్స్‌ని తీసుకొని వచ్చేస్తున్నాను కదా! అలాగే ఈరోజు కూడా ఒక యంగ్ టాలెంటెడ్ సింగర్‌తో వచ్చేసాను. సో విత్ నో అదర్ డిలే లెట్ మీ వెల్కమ్ శ్రీలత గారు టు మన వాయిస్. హాయ్. హలో నాగేంద్ర. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? ఐయామ్ గుడ్. ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. సో, ఈ కోవిడ్ టైమ్‌లో ఎలా జరుగుతుంది డైలీ యాక్టివిటీస్? కొంచెం పాండమిక్ సిట్యుయేషన్‌లో ప్రోగ్రామ్స్ తగ్గిపోయినాయి కదా! యాహ్! ప్రోగ్రామ్స్ అయితే తగ్గాయి. అంటే బయటికెళ్ళడం తగ్గాయి. బట్ ఆన్‌లైన్‌లో ఇలాంటి ప్రోగ్రామ్స్ నార్మల్ జూమ్ ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేట్ చేయడం అవన్నీ అండ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా మంచి టైం దొరికింది ఈ కోవిడ్ లాక్‌డౌన్ వల్ల. యెస్. సో, యెస్. దానికోసం మాత్రం చాలా హ్యాపీ. యాహ్! సో, అక్క నేను ప్రతి ఎపిసోడ్ ఒక మంచి క్లాసికల్ సాంగ్ గాని, లేదా దైవభక్తి పాటతో స్టార్ట్ చేయమని అడుగుతాను. సో, అలానే ఈరోజు కూడా మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఒక మంచి భక్తి పాటతో ఇవాల్టి మన ఎపిసోడ్‌ని స్టార్ట్ చేయాలి. డెఫినైట్‌లీ. వినాయకుడి శ్లోకం పాడమంటారా? లేకపోతే ఏమైనా అన్నమాచార్య కీర్తన అలాంటిదేమన్నా పాడనా? అక్క మీ చాయిస్. ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్ ఈరోజు. మొత్తం ఎపిసోడ్ మీకోసమే. ష్యూర్. సో, అయితే మనం వినాయకుడి శ్లోకం 'శుక్లాంబరధరం'తో స్టార్ట్ చేసుకుందామా? ష్యూర్. ష్యూర్ అక్క. ష్యూర్. హ్మ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. వావ్! సూపర్ అక్క. సూపర్. థాంక్ యూ ఫర్ ద వండర్‌ఫుల్ స్టార్ట్. గణపతి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి అని కోరుకుంటూ అండ్ హ్మ్. చాలా మంది మన వాయిస్ కామెంట్స్ చేస్తున్నారు. సో, అందరికి ఒకసారి హాయ్ చెప్పేయండి. హాయ్. అందరికి కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ, లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్ అండ్ హాయ్. యెస్. సో, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి నేను చాలా క్వెషన్స్ ప్రిపేర్ చేసుకొని వచ్చేసాను. సో, మీ చైల్డ్‌హుడ్ నుండి స్టార్ట్ చేద్దాం. నాకు తెలుసుకోవాలని ఉంది ఓకే. మీ గురించి. యాహ్! సో, డెఫినెట్‌లీ. అక్క మీ చైల్డ్‌హుడ్‌లో మీరు ఏ ఏజ్‌లో మ్యూజిక్ స్టార్ట్ చేశారు? అండ్ మీకు చిన్నప్పటి నుండి మ్యూజిక్ అంటే ఇష్టమా? యెస్. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే మా తాతగారు అంటే మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు హి ఈస్ ఎ వయలినిస్ట్. ఓకే. సో ఓకే. ఇట్స్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ. సో అలాగా మా డ్యాడీ వాళ్ళ ఓకే. జనరేషన్‌లో ఎవరికీ మ్యూజిక్ రాలేదన్నమాట. సో ఏంటంటే నాన్నగారు చాలా పట్టుబట్టి ఆహ్, లేదు నేర్పించాలి ఎలాగైనా నా పిల్లలకి అనేసి ఆయన చాలా సీరియస్‌గా తీసుకొని నేను అట్ ద ఏజ్ ఆఫ్ 6 మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పటికి నేర్చుకుంటూనే ఓకే. ఉంటున్నాను. ఓకే. యాహ్! యెస్. సో, అక్క మీరు ఫస్ట్ టైమ్ చిన్నప్పుడున్నప్పుడు మీరు ఏ పాట నేర్చుకున్నారు మీకేమైనా గుర్తుందా? మీరు ఫస్ట్ నేర్చుకున్న పాటేది? ఫస్ట్ నేర్చుకున్న పాట అన్నది నాకు కంప్లీట్‌గా గుర్తులేదు. బట్ ఫస్ట్ టైమ్ కాంపిటీషన్‌లో పాడిన పాట మాత్రం 'జీన్స్' మూవీలో 'కనులతో చూసేది కురవ'. వావ్! సో, అదే అక్క ప్లీజ్ నాకు ఒక 2 లైన్స్. ఒక్క 2 లైన్స్. ఓకే. కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమునా కనులకు సొంతమౌనా కన్నుల్లో కనుపాపై నీవు కన్ను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు. ఇదే నా వావ్! ఫస్ట్.
సూపర్ సూపర్ అక్క. సో Thank మీరు మ్యూజిక్ గురువుల కోసం మాట్లాడుకోవాలి. ఒక శిష్యుడు ఇంత అభివృద్ధి చెందాడంటే తప్పకుండా గురువులు లేకపోతే అసలు ఇట్స్ ఇంపాసిబుల్. సో వాళ్ళు మీ లేకపోతే గురువు మనం గారి కోసం డెఫినెట్‌గా లేము. యాహ్! సో మీ గురువులు గారు ఎవరు? నేను చిన్నప్పుడు నాకు 6 ఇయర్స్ వయసున్నప్పుడు అప్పటినుంచి ఒక 13, 14 ఏళ్ల 12, 13 వరకు ఆహ్, ఓకే. చాగంటి ఉమ గారి దగ్గర నేర్చుకున్నాను ఓకే. సంగీతం. ఆహ్, ఓకే. ఫండమెంటల్స్ నుంచి కీర్తనలు అక్కడి వరకు నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను డాక్టర్ మండపాక శారద గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఆల్‌మోస్ట్ ఇప్పటికి ఒక 12 ఇయర్స్ అవుతోంది మేడం దగ్గర జాయిన్ అయ్యి. అప్పటినుంచి మేడం దగ్గరే ఓకే. నేర్చుకుంటున్నాను. షీ వాస్ ఎ రిటైర్డ్ షీస్ ఎ రిటైర్డ్ ప్రొఫెసర్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్. ఓకే. ఓకే. ఆమె సూపర్. దగ్గరే సూపర్. సో కంటిన్యూ అవుతున్నాను ఇప్పటికి. సో ఎన్నో క్లాసికల్ కాన్సర్ట్స్ కూడా పెర్ఫార్మ్ చేశారు. 1000+ కాన్సర్ట్స్ పెర్ఫార్మ్ చేసుంటారు కదా! ఈ పాటికి. సో యెస్. యెస్. బెస్ట్ ఎక్స్‌పీరియన్స్, బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్న కాన్సర్ట్ ఏదైనా మీకు బాగా గుర్తుండిపోయి, ఇది చాలు ఐ యామ్ సాటిస్ఫైడ్ విత్ థిస్ పెర్ఫార్మన్స్ అని? సాటిస్ఫైడ్ విత్ ద పెర్ఫార్మన్స్ అని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్‌కి సాటిస్ఫాక్షన్ అనేది డెఫినెట్‌గా రాకూడదు. అది అది వచ్చింది అంటే మనం ఇంకా వి ఆర్ ఎదగం. ఓవర్ అంతే. సో అవును. సాటిస్ఫాక్షన్ అన్నది ఎప్పుడూ లేదు. అండ్ ఇప్పుడప్పుడే రాదు కూడాను. సో బట్ ఓకే. ఆహ్, కొన్ని అంటే కచేరీలు వితిన్ ఇండియా చాలా చేశాను. బట్ ఏంటంటే మనకి చెన్నైలో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అని ఒక సంస్థ ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్ ఫర్ క్లాసికల్ మ్యూజిక్. అందులో నేను ఒక కచేరీ చేయడం జరిగింది. 'స్పిరిట్ ఆఫ్ యూత్' అని ఆహ్, యూత్‌కి వాళ్ళు 1 ½ అవర్ స్లాట్స్ ఇస్తూ ఉంటారు. ఎంకరేజ్ ఓకే. చేస్తూ ఓకే. అప్‌కమింగ్ సింగర్‌కి. సో, అందులో ఓకే. నేను పాడడం జరిగింది. ఆ చెన్నై ఆహ్, ఆహ్, అంత మంచి స్టేజ్ మీద పాడడం చాలా హ్యాపీగా, అదృష్టంగా అనిపించింది. సో ఆ రోజు ఏ పాట పాడారు? లైక్ ఏ కీర్తన పాడారు? ఇట్స్ 1 ½ అవర్స్ కాన్సర్ట్. సో, మనం మనకి క్లాసికల్‌లో మెయిన్, సబ్ మెయిన్ ఉంటాయి గాబట్టి, సో, సబ్ మెయిన్ ఐటెమ్ కింద నేను 'సావేరి రాగంలో శంకరి శంకూరు' పాడాను. అండ్ ఓకే. మెయిన్ ఐటెమ్‌గా 'కళ్యాణి రాగంలో ఏ తావునర' అని పాడడం జరిగింది. ఓకే. సో మీ వాయిస్‌లో ఒక మంచి క్లాసికల్ సాంగ్ వినాలి అండ్ ప్రేక్షకులు కూడా వినిపించాలని నా కోరిక. సో ఏదైనా మంచి క్లాసికల్ పాట. హ్మ్. కీర్తన? కీర్తన. ష్యూర్. డెఫినెట్‌గా. ఒక పల్లవి పాడతాను. 'శంకరి శంకూరు' పాడతాను. ష్యూర్. హ్మ్. శంకరి శంకురు చంద్రముఖి అఖిలాండేశ్వరి శంకరి శంకురు చంద్రముఖి అఖిలాండేశ్వరి శంకరి శంకురు చంద్రముఖి అఖిలాండేశ్వరి శాంభవి సరసిజ భవవందితే గౌరీ ఏ శంకరి శంకురు చంద్రముఖి అఖిలాండేశ్వరి శాంభవి సరసిజ భవ వందితే గౌరీ హే శంకరి శంకురు చంద్రముఖి. వావ్! సూపర్ అక్క. సూపర్. సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కొన్ని కామెంట్స్ చూద్దాం. యాహ్! యాహ్! డెఫినెట్‌లీ. ఆహ్, అందరికి హాయ్. హాయ్. చాలా మంది హాయ్ పెట్టారు. హాయ్ మేడమ్ హౌ ఆర్ యూ అంటున్నారు. సోల్మన్ నాయక్ హాయ్. గారు. హాయ్. అందరికి హాయ్. యెస్. హాయ్ శ్రీలత గారు. సాయి గిరిధర్ కామెంట్ చేశారు. మీరెలా ఉన్నారు అని అడుగుతున్నారు. బాగున్నానండి గిరిధర్ గారు. హోప్ యూ ఆర్ ఆల్సో గుడ్. యెస్. సో మూవింగ్ ఆన్. సో మీ ఫస్ట్ రియాలిటీ షో ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు జరిగింది? అండ్ మీ ఫస్ట్ రియాలిటీ షో ఏది? నా ఫస్ట్ రియాలిటీ షో అంటే మా టీవీలో 'టైడ్ పాడాల్ని ఉంది' అని బాలసుబ్రహ్మణ్యం గారు చేసేవారు ఆ షో. యాహ్! అదే ఫస్ట్.
అది నాకు తెలిసి ఓకే. వెన్ ఐ వాస్ ఇన్ సిక్స్త్ క్లాస్ అది. అదే ఓకే. ఫస్ట్ దాంట్లో క్వార్టర్ ఫైనల్స్ వరకు నేను వచ్చాను. పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో, అండ్ ప్రతి సింగర్‌కి 'బాలు' గారి ముందు పాడాలని ఉంటుంది. అంత చిన్న ఏజ్‌లో భయం అనిపించలేదా? అదంత భయం తెలిసే వయసు కాదు. సో, అంటే బేసిక్‌గానే కొంచెం తక్కువ స్టేజ్ ఫియర్ కంపారిటివ్‌లీ. బట్ ఇంకా అంత చిన్న వయసులో అయితే అసలు తెలియలేదు. ఓకే. ఓకే. సో, 'బాలు' గారి ముందు పాడడం అండ్ మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ తెచ్చిపెట్టిన పాట ఏదైనా ఉందా 'పాడాలనుందిలో'? అంటే మంచి కాంప్లిమెంట్స్ కానీ? ఆ! పాడిన పాటలన్నీ అంటే మంచిగానే వచ్చాయి కామెంట్స్. నేను ఓకే. ఎన్ని పాటలు పాడాను, 9 సాంగ్స్, ఒక్కొక్క రౌండ్‌లో 3 సాంగ్స్ చొప్పున. సో, 3 స్టేజెస్‌లో నేను 9 సాంగ్స్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. అందులో ఒక క్లాసికల్ రౌండ్, ఒక లైట్ మ్యూజిక్ రౌండ్, ఒక పద్యాల రౌండ్. చాలా అంటే బాలు గారంటే మనకు తెలుసు అన్ని రకాల ఆహ్, రౌండ్స్ ఉంటాయి. పద్యాలన్నవి జనరల్లీ కంపల్సరీగా ఉంటాయి కాబట్టి అవును. అన్ని అవును. పాడడం జరిగింది. సో, అండ్ వన్ మోర్ థింగ్ నేను చూసాను మీ యూట్యూబ్ ఛానెల్‌లో మీరు చిన్నప్పుడే ఒక 6 ఇయర్స్ కూడా ఉండవనుకుంటా. అప్పుడే పద్యాలు యాహ్! గూడా పాడేశారు. యాహ్! హౌ ద 4 హౌ ఇస్ ఇయర్స్ దట్ అలాగా. పాసిబుల్? ఆ! అదే. అంటే మేబీ అంటే చిన్నప్పటి నుంచి ఆ పద్యాలు అవి అంటే 72 మేళకర్తలు ఇవన్నీ డ్యాడీ చిన్నప్పటి నుంచి నేర్పించారు. అంటే ఓకే. అలాగా పక్కనే కూర్చోబెట్టుకొని చాలా బాగా అంటే ఆ వయసులో కూడా రిజిస్టర్ అయ్యేలాగా బాగా చెప్పేవారు డ్యాడీ నాకు. సో, ఓకే. ఓకే. అలాగా బాగా అప్పుడు అలా కుదిరింది. ఇప్పుడు ఇంకా ఆ పద్యాలు మళ్ళీ పాడలేను. మేబీ ఇప్పుడు అడిగితే నేను చెప్పలేను చాలా పద్యాలు. అవును. అవును. యాహ్! యాహ్! సో, ఆఫ్టర్ 'పాడాల' నుండి మీరు పార్టిసిపేట్ చేసిన కాంపిటీషన్ 'గీతాంజలి' నేను అనుకుంటా కదా? లేదు, సరిగమప ఉంది మధ్యలో. ఆ! ఓకే. జీ ఓకే. తెలుగు సరిగమప లిటిల్ ఛాంప్స్‌లో పార్టిసిపేట్ చేశాను. ఓకే. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది? 'కోటి' సార్ ఉండేవారా జడ్జ్‌గా? అవును. కోటి గారు, రమణ గోగుల గారు, ఎస్‌పి శైలజ గారు. ఓకే. ఓకే. సో, ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళ ముందు పాడడం అండ్ వాళ్ళ నుండి కాంప్లిమెంట్స్ తీసుకోవడం అంత చిన్న ఏజ్‌లో ఎలా అనిపిస్తుంది? ఇప్పుడొకసారి బ్యాక్‌కి తిరిగి చూసుకుంటే హౌ డస్ ఇట్ నిజంగా. ఫీల్? ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడు అంత తెలిసేది కాదు గానీ, ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అరే! నేను ఇంతమంది పెద్దవాళ్ళ ముందు పాడాను అనే ఒక ఏమంటారు హ్యాపీనెస్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంటాయి ఇప్పుడు. ఐ యాహ్! యాహ్! ఫీల్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ దట్. యెస్. సో, ఎనీ ఆఫ్ యువర్ బెస్ట్ పెర్ఫార్మన్సెస్ ఇన్ రియాలిటీ షోస్ లైక్ 'పాడాల' నుండి కావచ్చు, 'సరిగమప' కావచ్చు. మీరు బాగా మీకు మంచి పేరు తెచ్చిపెట్టిన పాట ఏదైనా ఒకటి పాడతారా? ఇంకా చెప్పాలంటే తర్వాత నేను 'గీతాంజలి', ఆ తర్వాత 'సూపర్ సింగర్ 8' అయింది. 'సూపర్ సింగర్ యాహ్! 8లో' అయితే 'తాయే యశోద' నిజంగా యెస్. యెస్. చెప్పాలంటే నాకు ఆహ్, ఆహ్, యాహ్! వన్ ఆఫ్ ద గుడ్ బెస్ట్ పెర్ఫార్మన్సెస్ ఐ హావ్. పెర్ఫార్మన్సెస్. అవును. సో, అది అది చాలా బాగా అనిపిస్తుంది ఆ పెర్ఫార్మన్స్ నాది. ఓకే. సో, ఓకే. ఐ ఫెల్ట్ వెరీ సో సాటిస్ఫైడ్. యాహ్! కెన్ యూ ప్లీజ్ ప్రెజెంట్ దట్ సాంగ్ అక్క? అంటే కొంచెమా? నార్మల్ ఆ! స్టార్ట్ నుంచి కొంచెం. కొంచెం. యాహ్! యాహ్! కొంచెం. యాహ్! షూర్. మధ్యలో స్వరాల పాట నుంచి నేను పాడతాను. ష్యూర్ అక్క. ససరి సరి సా సస్సరి సదా మద మదని సా నిగరి ని సదా నిజరి సరి సా సాసని ని 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 సరి 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 రి సని ద దద దని ని ని దద దరి రి రి దద దగా గరి రి రి నా రే గగరి రి ని దద గగరి రి 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 స రి 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 ద రి రి స సా స ని ద రి సా ని ద రి స ని ద రి స ని రి స ని రి స ని రి స ద మద ని 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 ద ద ని 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 ద ద రి 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 స గ రి స ని సా ని రి స ని ద ని ద స ని ద మ ద మ ద మ ద ని స
గరి స రి సని సని ద గరి సని దని సని ద పద ని ద ప మ పద ని ద ప మ పద ప మ ద ప మ గరి స స స రి 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 గ గ గ మ మ మ పద ప మ గ గ గ మ మ మ ద ద ద ని 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 స సరి సరి గ మ ప మ గ మ పద ని ద పద పద ని సని సని గ ని ని ద మ గ రి ని రి గ రి గ మ ద మ ద ని రి ని ద మ రి గ మ ద మ ద ని ద ని రి మ గ రి ని మ ద ని ద ని రి ని రి గ రి గ మ మ మ గ మ ప ఆ తాయే యశోదా 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 వావ్ వావ్ వావ్, నో వర్డ్స్, సింప్లీ ఆసమ్. ఆ రోజు కూడా ఇంతే బాగా పాడారు, ఈ రోజు కూడా ఇంకా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ ఎస్, థ్యాంక్ యూ. వావ్, వెరీ రియల్లీ టాలెంటెడ్ లత అని పెట్టారు శ్రీపల్లి గారు, వర్ధిని శ్రీపల్లి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వర్ధిని గారు. ఎస్. సో గీతాంజలి అనే కాంపిటీషన్ విన్నర్ మీరు. వాణి జయరాం గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం, ఇట్స్ అవును. నాట్ అ స్మాల్ థింగ్. అది ఎలా అనిపించింది అండ్ ఎంత కష్టపడ్డారు దానికోసం? చాలా చాలా కష్టపడ్డాను. ఎందుకంటే దేర్ ఇస్ అ షార్ట్ స్టోరీ బిహైండ్ దట్. మేబీ ఐ హోప్ యూ డోంట్ ఫీల్ బోర్డ్. యాక్చువల్లీ అదే టైంలో యా అసలు నో ప్రాబ్లం. ఎందుకంటే అంటే ఇట్ వాజ్ లైక్ నేను అసలు మిస్ అవ్వాల్సింది ఆ షో. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ ఇట్ వాజ్ ఇన్ 2008 సెప్టెంబర్ 1 మాకు షూట్ జరగాలి హైదరాబాద్ లో. ఓకే. మేము వెళ్ళాలి అంటే లైక్ మేబీ ఫ్రమ్ 30th or 31st we need to start. On 23rd of August my dad met with an accident, major accident. His two hands were fractured complete గా. అసలు మేము వెళ్ళలేని పరిస్థితి అనమాట. లైక్ విదిన్ 2-3 days లో 2 హ్యాండ్స్ కి ఆపరేషన్స్. 28th 29th వరకు he was not free. ఆయన he literally requested డాక్టర్ మేము వెళ్ళాలి, ఒక్క ఎపిసోడ్ వెళ్ళకపోతే మా అమ్మాయి అసలు పార్టిసిపేట్ చేయడానికి అవ్వదు. అప్పటికి హ్యాండ్స్ లో ఒక్కొక్క చేతిలో 2 స్టీల్ ఐరన్ రాడ్స్ ఉన్నాయి డాడీకి. ఆయన రిక్వెస్ట్ చేస్తే డాక్టర్ కూడా కన్సిడర్ చేసి అప్పుడు ఇంకా వెళ్లే రోజు కుట్లన్నీ తీసి అప్పుడు అలాగే ఆ కట్లతోనే ఎపిసోడ్స్ చూస్తే మా డాడీ కట్లతోనే ఉంటారు అనమాట ఆ ఎపిసోడ్స్ లో. అది అప్పుడు నేను వెళ్ళకపోతే మాత్రం ఇంకా అసలు నెక్స్ట్ ఎపిసోడ్ కి వెళ్ళే అవకాశం ఉండదు. ఇట్ వాజ్ ఆల్ లైక్ ఇట్ హ్యాపెండ్ అలా. అండ్ ద ఫైనల్ రిజల్ట్ ఇస్ దేవుడి దయ, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఐ బికేమ్ ది విన్నర్. ఎస్. సో వాణి జయరాం గారి ముందు పాడిన పాట ఏంటో తెలుసుకోవచ్చా? మీకు అవార్డు తెచ్చిపెట్టిన పాట. యా, అది ఇట్స్ అన్ ఓల్డ్ సాంగ్. సంగీత లక్ష్మి అనే మూవీలో రాసక్రీడ ఇకచాలు అనే ఒక పాట. అది సుశీల గారు, జానకి గారు ఇద్దరు కలిసి పాడిన పాట. అది నేను ఫైనల్స్ లో పాడడం జరిగింది. వెరీ టఫ్ సాంగ్ అనుకుంటా. టఫ్ సాంగ్ కదా అది? ఎస్ ఎస్, వెరీ టఫ్ సాంగ్. అది నేను పాడడం జరిగింది. ఒక 2-3 days చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశాను ఆ సాంగ్ ని. స్కూల్ కూడా మానేసి 10th క్లాస్ లో ఉన్నాను అప్పుడు. ఇంకా జస్ట్ 20 days లో పబ్లిక్ ఎగ్జామ్స్ అనగా స్కూల్ మానేసి ఐ వాజ్ లైక్ ప్రాక్టీసింగ్ ఫర్ ద సాంగ్. ఓకే. సో 2 lines if you don't mind. Definitely. రాస క్రీడ ఇక చాలు, రాస క్రీడ ఇక చాలు, నీకై రాధవే చెవేయేడు, రాధవే చెవేయేడు. రాస క్రీడ ఇక చాలు, నీకై రాధవే చెవేయేడు, రాధవే చెవేయేడు, రాధవే చెవేయేడు, రాధవే చెవేయేడు, రాధవే చెవేయేడు, రాస క్రీడ ఇక చాలు. అది పాడుతూ పోతే ఎక్కడ ఎండ్ ఉండదు దానికి. ఇట్స్ అ వెరీ బిగ్ సాంగ్. సూపర్ అక్క. ఆ గమ్మకాలు కూడా చాలా క్లారిటీగా స్పష్టంగా వస్తున్నాయి.
సో క్లియర్ అక్క, సో క్లియర్. థ్యాంక్ యూ సో యా మచ్. మేడం, మాకు చాలా చాలా ఇష్టం ఏఎన్ఆర్ గారి సాంగ్స్ అంటే మీ వాయిస్ లో వినాలని ఉంది అంటున్నారు. అండ్ హలో బోత్ ఆఫ్ యూ అంటున్నారు. హాయ్. మార్నింగ్ రావుగా సాంగ్ చాలా చాలా బాగా పాడారంట. తాయో యశోద సాంగ్ విఠల్ గారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ వాయిస్ సిస్టర్ అంటున్నారు శివ కళ్యాణ్ గారు. ఆసమ్ థ్యాంక్ యూ. పర్ఫార్మెన్స్. సో ఎస్, ఇంత టాలెంట్ ఉంటే అందరికీ మీరు నచ్చేస్తారు తప్పకుండా. సో నైస్ ఆఫ్ యూ ఆల్. Yes. థ్యాంక్ యూ. సో సో మూవింగ్ ఆన్, సూపర్ సింగర్ 8, హౌ డిడ్ దిస్ హ్యాపెన్? ఒక కర్ణాటిక్ జోనర్ లో వెళ్తున్న మీరు సడన్ గా డైవర్ట్ అయ్యారా, లేదంటే యు ఆర్ బ్యాలెన్సింగ్ బోత్ ఎట్ దట్ టైం, ఆర్ గ్యాప్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చారా? ఎప్పుడు నేను కర్ణాటిక్ మ్యూజిక్ లో బ్రేక్ తీసుకోలేదు. ఎప్పుడు ఓకే ఓకే ఈ 20 years లో నేను ఎప్పుడు బ్రేక్ తీసుకోలేదు. సూపర్ సింగర్ అంటే జస్ట్ నార్మల్ గానే సెలక్షన్స్ అవుతున్నాయని తెలిసింది. ఐ జస్ట్ గేవ్ ట్రై, వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను అంతే. తప్పించి నేను ఎప్పుడు క్లాసికల్ నుంచి బ్రేక్ Okay. తీసుకోలేదు. క్లాసికల్ ఇస్ ఆల్వేస్ మై ఫస్ట్ ప్రయారిటీ. ఓకే ఓకే. సో ప్రతి ఒక్క సింగర్ కి చిత్ర గారి ముందు పాడాలని ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక సూపర్ సింగర్ 8 వల్ల మీకు తీరింది. అండ్ Yes. చాలా మంది సింగర్స్ ఇప్పటికీ జెలస్ ఆఫ్ యూ, ఎందుకంటే చిత్ర గారి ముందు పాడే అవకాశం తెలుగు షోస్ లో చాలా తక్కువ దొరికింది యాక్చువల్లీ. ఎస్ ఆవిడ ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి ఆ షోకి ఆవిడ జడ్జ్ గా రావడం. అవును. సో హౌ డిడ్ ఇట్ ఫీల్ చిత్ర గారి ముందు అండ్ కీరవాణి గారి ముందు పాడడం? వెరీ వెరీ అండ్ కాంప్లిమెంట్స్ కూడా. వెరీ ఎక్సైటెడ్. అండ్ అప్పటికి కొంచెం టెన్షన్, ఫియర్ కొంచెం కొంచెం తెలిసింది. సో అయినా కూడా ఐ ఫెల్ట్ వెరీ Okay. హ్యాపీ. అసలు సెలక్షన్స్ అప్పటి నుంచి, ఐ మీన్ లోకల్ సెలక్షన్స్ తర్వాత అక్కడ ఇంకొక సెలక్షన్స్ అయ్యాయి హైదరాబాద్ లో. ఆ సెలక్షన్స్ కి కీరవాణి గారు, చిత్ర గారు ఇద్దరు ఉన్నారు. ఓకే అక్కడ వాళ్ళ ముందు మళ్ళీ పాడడం, Okay. గ్రీన్ కార్డ్, యెల్లో కార్డ్ అదంతా రావడం, మళ్ళీ డైరెక్ట్ గ్రీన్ కార్డ్ వచ్చింది నాకు. సో వెరీ హ్యాపీ. ఇంకా Okay. చెప్పడం మాటలు లేవు అంతే. సో మీకు బెస్ట్ కాంప్లిమెంట్ తెచ్చిపెట్టిన పాట ఏది సూపర్ సింగర్ 8 లో? తాయ యశోద ఇస్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. నాకైతే అది చాలా చాలా ఇష్టం. అది కాకుండా అండ్ ఇంకొక సాంగ్ కూడా పాడాను నేను, ఇలాంటి టైప్ ఆఫ్ సాంగ్. కమలాసన అని ఇంటింటా అన్నమయ్య మూవీ, అది కీరవాణి గారే కంపోజర్. కమలాసన అనే ఒక క్లాసిక్, అంటే అన్నమాచార్య కీర్తన, అది ఆ మూవీలో సాంగ్ అన్నమాట. దానికి కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఓకే లైక్ 10/10 వచ్చాయి నాకు. తాయ యశోదకి అండ్ కమలాసనకి 20/20 ఇద్దరి దగ్గర నుంచి. వావ్. సో 2 లైన్స్ మ్యామ్. అండ్ రీసెంట్ టైమ్స్ లో మీకు బాగా నచ్చిన సాంగ్ పాడండి అని అడుగుతున్నారు గిరిధర్ గారు. తప్పకుండా ఆహా. పాడిస్తాను. అండ్ మ్యామ్ కూడా పాడు. సో ట్యూన్ మన వాయిస్. Yeah. Sure. నేను కమలాసన పాడతాను. కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు ప్రమదంబులు నింతనంతని పలుకంగారాదు. కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు ప్రమదంబులు నింతనంతని పలుకంగారాదు. కమలాసన. వావ్, సూపర్ అక్క, సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అక్క, మీ ఫేవరెట్ సింగర్ ఎవరో తెలుసుకోవచ్చా? నా ఫేవరెట్ సింగర్ చాలా మంది ఉన్నారే. అంటే ఫేవరెట్ అంటే అందరికి, మన సింగర్స్ అందరికి కామన్ గా కొంతమంది ఫేవరెట్స్ ఉంటారు. సుశీల గారని, బాలు గారని, చిత్ర గారు, శ్రేయా ఘోషల్ గారు, ఇలా చాలా మంది ఉంటారు. అవును. సో వీళ్ళందరూ
అంటే ఇన్స్పిరేషన్ లా ఉంటారు కదక్క. లైక్ చిత్ర గారు కావచ్చు, సుశీల గారు కావచ్చు. ఎక్కువగా మీకు ప్రభావితం చేసిన సింగర్ ఎవరు? సుశీల గారా? లేదంటే ఎక్కువ మీరు విన్న సాంగ్స్ నేను కానీ? యాక్చువల్‌గా అయితే ఎక్కువ ఆహ్, లీల గారి పాటలు, భానుమతి గారి పాటలు ఎక్కువ పాడేదాన్ని. అంటే నా వాయిస్‌కి అవి బాగా సూట్ అవుతాయనేసి అనేవారనమాట. సో, అందుకని అవే ఓకే. ఎక్కువ ఓకే. పాడేదాన్ని. ఓకే. ఆహ్, ఓకే. అంటే సో అన్ని ఎనీ సాంగ్స్ పాడతాను. బట్ మెయిన్ ఎక్కువ అవి. యాహ్! ఓకే. ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ మీకు ఇష్టం అంటారు మరి. హ్మ్. అవును. ఓకే. ఓకే. సో అక్క 'సూపర్ సింగర్ 8' సెమీఫైనల్స్ వరకు వచ్చారు కదా మీరు. ఐ థింక్ హ్మ్. కరెక్టా? లెవెల్ 3 వరకు యెస్. వచ్చాను. సో 'సూపర్ సింగర్ 8' తర్వాత 'సూపర్ సింగర్ 8' తర్వాత హౌ ఇస్ యువర్ లైఫ్? అంటే ఏమన్నా చేంజెస్ కానీ ఎక్కువ మంది గుర్తుపట్టడం జరిగిందా? లైక్ అంటే ఆ టైంలో అంతా గుర్తుపడతారు జనాలు జనరల్లీ. ఆ ప్రోగ్రామ్ అవును. అవును. టెలికాస్ట్ అయిన కొత్తల్లో అంతా గుర్తుపడతారు జనరల్‌గా. ఆ తర్వాత అవును. నేనింకా అవును. మళ్ళీ మూవీ సైడ్ వెళ్ళలేదు. సో, ఇంక మళ్ళీ నేను బ్యాక్ క్లాసికల్‌కి ఇంకా వచ్చేసాను. సో, ఇంకా బేసిక్‌గా ఆ తర్వాత నేనింక ఏ షోలో టీవీ షోస్‌లో పార్టిసిపేట్ చేయలేదు. 'రిలయన్స్ గోల్డెన్ వాయిస్' అని ఒక ప్రోగ్రామ్ నార్మల్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంతే. ఆహ్, సో, ఎక్కువ ఓకే. క్లాసికలే కాన్సంట్రేషన్ కాబట్టి సినిమా సైడ్ కొంచెం తక్కువ. ఓకే. ఓకే. సో అండ్ వన్ మోర్ థింగ్ నేను అదే అడుగుదాం అనుకున్నా. వాయిస్ గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ విన్నర్ కూడా మీరు. నేను ఎఫ్‌బీలో కూడా చూసాను. యాహ్! సో సూపర్ అక్క. ఎన్నో కాంపిటీషన్స్ గెలుస్తూ ఇలా ట్రావెల్ అవ్వడం అండ్ హౌ డస్ ఇట్ ఫీల్ అక్క వెన్ యూ గో బ్యాక్ అండ్ సీ ఇట్స్ రియల్లీ చాలా బ్లెస్డ్ అక్క మీరు. బాగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే లైక్ ప్రతి దాంట్లోని అంటే నేను 2 ప్రోగ్రామ్స్‌లో మాత్రమే విన్నర్ అయ్యాను. మిగతా వాటిలో మధ్యలోనే ఓకే. నేను వెనక్కొచ్చేయడం జరిగింది. బట్ ఏదైనా ఎవ్రీథింగ్ ఈస్ ఎ న్యూ ఎక్స్‌పీరియన్స్. విన్నింగ్ ఈస్ అన్ ఎక్స్‌పీరియన్స్, లూజింగ్ ఈస్ అన్ ఎక్స్‌పీరియన్స్. ఎనీథింగ్ ఈస్ అన్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి ఎగ్జాక్ట్‌లీ. యెస్. అంటే గెలిచినప్పుడు హ్యాపీ ఫీల్ అయిపోయి ఓడిపోయినప్పుడు అంతలాగా లో అయిపోవడం లాంటిది ఎప్పుడు లేదు. ఏదైనా స్పోర్టివ్ గానే తీసుకుంటాను. ఓకే. ఓకే. సో మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా ప్రెజెంట్ చేయమంటే ఏ సాంగ్ పాడతారు? ఐ హావ్ ఒక మెనీ సింగర్‌ని ఫేవరెట్ వన్స్. అడగకూడదు ఈ క్వెషన్. బట్ జస్ట్ వాంట్ టు నో. నేను ఆల్రెడీ నా ఫేవరెట్ సాంగ్స్ 2 పాడేసానుగా. నాకు 'రాసక్రీడ చాలు' ఇష్టం. 'తాయే యశోద' ఇష్టం. ఈ 2 చాలా ఇష్టం నాకు. ఓకే. ఓకే. సో మీ ఫేవరెట్ కంపోజర్ ఎవరక్క? భలే క్వెషన్స్ అడుగుతున్నారబ్బా మీరు. నాకు ఫేవరెట్ కంపోజర్స్ అంటే ఆహ్, 'రెహమాన్' గారు, 'ఇళయరాజా' గారు. ఓకే. ఓకే. నాకు వాళ్ళిద్దరు చాలా ఇష్టం. 'రెహమాన్' గారి సాంగ్ ఐ థింక్ మీరు కవర్ వర్షన్ కూడా చేశారు. ఆ! 'గుంజుకున్న' అనే సాంగ్ నాకు అవును. ఐ థింక్ మీరు అవునవును. కవర్ వర్షన్ కూడా చేశారు. ఇఫ్ అవును. ఐయామ్ అవును. నాట్ చేశా. సో హౌ డిడ్ దట్ హ్యాపెన్ అక్క? ఆ థాట్ ఒక యూట్యూబ్ కవర్ సాంగ్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది? అండ్ ఆహ్, యాక్చువల్లీ నా ఓన్ థాట్ కాదది. సమ్ పర్సన్స్ అన్నారు సరదాగా చెయ్యి అనేసి. సో, అలాగా చేయటం ఓకే. జరిగిందనమాట. ఇట్ వాస్ ఇన్ 2017. 3 ఇయర్స్ అయిపోయింది. సో, అలా ఓకే. ఓకే. కామన్ ఫ్రెండ్స్ ద్వారా చేస్తే బావుంటుంది. ఒకటి ఫర్ ఎ చేంజ్ అంటే నేను ఐ ట్రైడ్ అనమాట ఫర్ ద ఫస్ట్ టైమ్. ఓకే. ఓకే. కెన్ యూ ప్లీజ్ సింగ్ దట్ సాంగ్ అక్క? 2 లైన్స్. 'గుంజుకున్నావా'? అవునక్క. గుంజుకున్నా నిన్ను ఎదలోకే ఇంకా ఎన్నాళ్ళకి ఈడేరును ఈ బతుకే తేనె చూపే చల్లావు నాపై చిందేలా తాళనంటోంది మనసే నీరు పడ్డ అద్దంలా కొత్త మణిహారం కుడి చేతి గడియారం పెద్ద పులినైనా అణిచే అధికారం నీ వెళ్ళినాక నీ నీడే
పోనంటే పోనంది, గుండె కింద నీడొచ్చి కూర్చుందే, ఇంకా అది మొదలు నా మనసి తల వంచి ఎరుగదుగా, గొడుగంచే నేడు మది నెక్కుతోందిగా, గుంజుకున్నా నిన్నే ఎద్దలోకి, ఇంకా ఎన్నాళ్ళకి ఈడేరును ఈ బతుకే. అది. That's వావ్! సూపర్ అక్క, సూపర్. సోల్‌ఫుల్ వాయిస్. thank you. యెస్. అక్క, నేను ఒక విషయం తెలుసుకున్నాను. మీకు నేషనల్ అవార్డ్ వచ్చింది ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మ్యూజిక్ గాను. అది Yes. ఎలా సాధ్యం? అండ్ ఎలా వచ్చింది అది? నా దగ్గర ప్రతిదానికి ఒక పెద్ద స్టోరీ ఉంటుంది. లాగ్ అవుతుందేమో షో అని ఆగుతున్నాను. నో. మనకి చాలా టైం ఉంది. పర్లేదక్క. ఇట్స్ ఇన్ 2010 అన్నమాట. మనకి ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ వాళ్ళు యూత్ ఫెస్టివల్స్ అని కండక్ట్ చేస్తూ ఉంటారు క్లాసికల్ మ్యూజిక్ లో. అది 3 లెవెల్స్, లైక్ ఓకే. స్టేట్ లెవెల్, జోనల్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్, 3 లెవెల్స్ మనం పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి స్టేట్ లోంచి ఓకే. ఫస్ట్ వచ్చిన వాళ్ళు జోనల్ లెవెల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు స్టేట్ కి వెళ్తారు. స్టేట్ లో ఫస్ట్ వచ్చిన ఓకే. వాళ్ళందరూ నేషనల్స్ కి వెళ్ళడం జరుగుతుంది. సో అలా ఓకే. నేషనల్స్ లో నేను భువనేశ్వర్ లో ఈ ఫైనల్స్ పాడడం జరిగింది. మనకి ఓకే. చాలా స్టేట్స్ నుంచి అందరూ క్లాసికల్ లో పార్టిసిపేట్ చేశారు. సో ఓకే. అదే టైం కి బిఫోర్ నేను యాక్చువల్లీ మేము మై మదర్ వర్క్ ఫర్ పోస్టల్ డిపార్ట్మెంట్ అన్నమాట. సో ఓకే. ఓకే. వాళ్ళు ఎవ్రీ ఇయర్ పోస్టల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు, స్టేట్ అండ్ నేషనల్ లెవెల్స్. ఆ ఓకే. టైం మేము నేషనల్ లెవెల్స్ కి మేము బీహార్ వెళ్ళాము, పాట్నా వెళ్ళాం. జస్ట్ అక్కడ నుంచి డైరెక్ట్ మేము భువనేశ్వర్ వెళ్ళాలన్నమాట ఫర్ ద ఫైనల్స్. ఓకే. అక్కడ కాంపిటీషన్ చూసుకొని దీనికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అప్పుడు. సో రెండు మిస్ అవ్వకూడదు అనేసి. సో అలాగా ఓకే. at that time there were some problems in Bihar. Prati train was late by 12 to 15 hours అన్నమాట. ఓహ్ మై గాడ్! మేము బీహార్ నుంచి మేము భువనేశ్వర్ కి వెళ్ళటానికి మాకు ప్రతి ట్రైన్ ఇప్పుడు ఈవినింగ్ 7 కి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ నెక్స్ట్ డే మార్నింగ్ 8, 9 కి స్టార్ట్ అవ్వడం. అలా ఓకే. ఐ ఆల్మోస్ట్ థాట్ అన్నమాట, ఇంకా ఐ మిస్డ్ ఇట్. భువనేశ్వర్ ఇప్పుడు నేను వెళ్ళినా దెర్ ఇస్ నో యూజ్, కాంపిటీషన్ అయిపోయి ఉంటుంది అని మేము ఫిక్స్ అయిపోయి వెళ్ళాం. బట్ ఓకే. ఫైనల్లీ ఏమైందంటే టు మై లక్, టు మై ఫార్చ్యూన్, ఆ రోజు ఓన్లీ ఇనాగరేషన్ జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ కాంపిటీషన్స్ అనగా ఈ రోజు నైట్ ఓకే. మేము రీచ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్టింగ్ ఈవెంట్ మాది. ఏదో ఐ ఓకే. సమ్హౌ మేనేజ్ టు సింగ్, ఇట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ అ గుడ్ వే. దేవుడు ఉన్నాడు, యెస్. అంతకంటే ఏం యెస్. చెప్పలేదు. యాహ్! నేషనల్ లెవెల్ అవార్డ్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అండ్ చాలా టఫ్ ఉంటుంది. అండ్ యూ రీచ్డ్ ఇట్. ఎలా అనిపించింది నేషనల్ లెవెల్ అవార్డ్? నిజంగా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం అది ఒడిశాలో జరిగింది. కళింగ స్టేడియం అనుకుంటాను. అక్కడ ఓకే. నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు, సీఎం గారు. ఆయన చేతుల మీదుగా ప్రైజ్ అందుకోవడం. మొత్తం స్టేడియం మొత్తం ఒక కంప్లీట్ ఫుల్, ఒక స్టేడియం లో లైక్ మేబీ 1 or 2 lakhs మెంబర్స్ ఉన్నారు మొత్తం అంతా. అంతమంది ముందు ఓకే. అంత పెద్ద ఆయన చేతుల మీద నుంచి అవును. అవార్డ్ తీసుకోవడం అన్నది చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. ఓకే. సూపర్ అక్క. సో అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ కి డబ్బింగ్ చెప్పారని కూడా విన్నాను. అది ఎంతవరకు నిజం? చెప్పాను. యాహ్! చెప్పాను. ఓకే. అది ఒక కంప్లీట్ డిఫరెంట్ జోనర్ కదా! ఎలా అవకాశం ఎలా వచ్చింది అసలు? శ్రీలత గారు డబ్బింగ్ చెప్తారు అని ఎలా అనుకున్నారు వాళ్ళు? అంటే మాకు తెలిసిన వాళ్ళ ద్వారానే వచ్చింది. నేను చెప్పిన షార్ట్ ఫిల్మ్స్ అన్నీ నాకు తెలిసిన వాళ్ళవే. ఓకే. ఓకే. సో హౌ వాస్ ద ఎక్స్‌పీరియన్స్ అక్క డబ్బింగ్? కొంచెం కష్టపడ్డాను. అంటే కొన్ని కొన్ని ఎమోషన్స్ బానే వచ్చేసేవి. కొన్నిటి దగ్గర మాత్రం బాగా కష్టపడేదాన్ని. బట్ అవును. ఓవరాల్ ఇట్ వాస్ గుడ్ ఎక్స్‌పీరియన్స్. కొంచెం డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఫ్యాక్ట్. సో ఫ్యూచర్‌లో ఎవరైనా మీకు ఒక పెద్ద ఫిల్మ్‌కి డబ్బింగ్ చెప్తారు అని అడిగితే చెప్తారా మరి? ఏదైనా హీరోయిన్‌కి? యాహ్! చెప్తాను.
సో ఎస్, ఎవరైనా ఒకవేళ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఫీచర్ ఫిల్మ్స్ కానీ నెక్స్ట్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే శ్రీలత గారి వాయిస్ మీకు కావాలనుకుంటే మీరు డెఫినెట్లీ తనకు పింక్ చేయొచ్చు ఫర్ అ సాంగ్ ఆర్ ఫర్ షార్ట్ ఫిల్మ్ డబ్బింగ్ ఆల్సో. ఎస్ ఎస్ అక్క, ఏదైనా ఒక మంచి సాంగ్ వినాలని ఉంది మీ వాయిస్ లో, మీరు పాడింది లేదా మీరు ఎక్కువగా షోస్ లో పాడే సాంగ్ ఏది? నేను ఎక్కువగా షోస్ లో పాడే సాంగ్ అంటే నేను జనరల్లీ క్లాసికల్ ఎక్కువ. సో షోస్, నార్మల్ షోస్ అంటే తక్కువ. ఓకే, నార్మల్ ఎనీ సాంగ్ ఐ విల్ సింగ్. నార్మల్ ష్యూర్ ష్యూర్ అక్క. ఏమైనా మైండ్ లో ఉంటే లెట్ మీ నో, ఐ ట్రై టు సింగ్ దట్ సాంగ్. లేదక్క, మీ చాయిస్. ఐ సింగ్ మనసునే ఏదో రాగం. ష్యూర్ అక్క, ష్యూర్. మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం, చెప్పలేని ఏదో భావం నాలో కరిగేలే. సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ మునిగే మనసు అసలు బెదరలేదు. ఉన్నది ఒక మనసు వినదది నా ఊసు, నన్ను విడి వెళ్ళిపోవట నేను చూసానే. తీయని స్వప్నమిది, చెరగని మనోనిది, కలలో కలలాడను నయని చూసానే. నాకేం కావాలి నేడు, ఒక మాట అడిగి చూడు, ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెప్పుడు. నాకేం కావాలి నేడు, ఒక మాట అడిగి చూడు, ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెప్పుడు. That's it. వావ్, సూపర్ సూపర్ ఉంది. థ్యాంక్స్ యూ సో మచ్ అక్క, సూపర్ పాడుతున్నారు అసలు మీరు. అండ్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు, కొన్ని కామెంట్స్ చూద్దాం. వాయిస్ సో నైస్ అని పెట్టారు మోహన్ తర్రా గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. లీలా గారి సాంగ్ ఒకటి పాడింది ఏదైనా మీ వాయిస్ లో వినాలని ఉంది అంటున్నారు విఠల్ గారు. షూర్ డెఫినెట్. చాలా బాగా పాడారు యజ్ఞ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. యా, సఖీ మూవీలో అల్లై పొంగేరా సాంగ్ కూడా వినాలని ఉందండి మీ వాయిస్ లో అంటున్నారు విఠల్ గారు. సో ఏదైనా ఈ కామెంట్స్ లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏదైనా ఉంటే ఆ సాంగ్ ప్రెజెంట్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ లీలా గారి సాంగ్ అయినా అలై పొంగేరా, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఆ రెండిట్లో మీరు ఏది చెప్తే నేను ఐ సింగ్. అక్క ఇది మీ చాయిస్ అక్క, నా చాయిస్ కాదు. మీకు ఏది నచ్చినా అది అందరికీ హ్యాపీ. షూర్. అలై పొంగేరా పాడతాను ఫస్ట్. ష్యూర్. అలై పొంగేరా కన్నా మానసమలై పొంగేరా, ఆనంద మోహన వేణుగానమునాలాపనే కన్నా మానసమలై పొంగేరా. నీనవరస మోహన వేణుగానమున అలై పొంగేరా కన్నా. వావ్, సింప్లీ సూపర్ అక్క, సింప్లీ సూపర్. ఎస్ అక్క, సో ఫ్యూచర్ లో శ్రీలత గారిని మేము ఎలా చూడొచ్చు? ఒక కర్ణాటిక్ వోకలిస్ట్ గా చూడొచ్చా, లేదంటే ఒక ప్లేబ్యాక్ సింగర్ గా హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ అయ్యే సింగర్ గా చూడొచ్చా? ఎలా చూడొచ్చు? హోప్ఫుల్లీ కర్ణాటిక్ సింగర్ గానే చూడొచ్చు. ఓకే ఓకే. బట్ డెస్టినీ ఎలా ఉందో మనకు తెలియదు. వాట్ గాడ్ హ్యాస్ రిటన్ అన్నది మనకు తెలియదు. కాబట్టి నా వరకు నేను క్లాసికల్ అని అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఎస్, సో ఎంతో మంది సింగర్స్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీ దగ్గర నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ కానీ ఏదైనా ఉందా? అప్కమింగ్ సింగర్స్ కి మీరు ఇచ్చే సజెషన్?
నేను కూడా ఒక అప్కమింగ్ సింగర్. నేను సజెషన్స్ ఏమిస్తాను? ఏదైనా ఎస్ సరే సజెషన్ అని కాదు. వాట్ ఎవర్ యూ డూ ఇట్ విత్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్. దట్స్ ఇట్. ఎస్ ఓకే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. ఓకే ఓకే సూపర్ అక్క. అండ్ మీరు ఆన్లైన్ క్లాసెస్ అండ్ టీచర్ గా కూడా యూ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 12 ఇయర్స్ ఇన్ కర్ణాటిక్ Yes, yes. ట్రైనింగ్. సో Yeah. ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే డూ యూ హ్యావ్ సమ్ పేజ్ ఆర్ సంథింగ్? ఇఫ్ సమ్వన్ ఇస్ ఇంట్రెస్టెడ్ హియర్, హౌ కెన్ దే అప్రోచ్ టు యూ? Yes, yes. నాకు ఒక వెబ్సైట్ ఉంది అండ్ ఐ హావ్ అ ఫేస్బుక్ పేజ్ సింగర్ శ్రీలత. ఓకే ఓకే సో ఎవరికైనా అండ్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అక్కకు పెంగ్ చేస్తే మీరు అక్క దగ్గర నేర్చుకోవచ్చు. షూర్ ఐ విల్ షేర్ మై పర్సనల్ నంబర్ ఆల్సో మేబీ లేటర్. యా ష్యూర్ ష్యూర్ అక్క. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, సూపర్ సూపర్ అంటున్నారు. అండ్ థ్యాంక్స్. వాయిస్ ఇలా పెట్టారు. థ్యాంక్ యూ. సూపర్ గా పాడారు మేడం. ఐఎమ్ జనార్దన్ అని అంటున్నారు. లీల గారి సాంగ్ అంట చాలా సార్లు అడుగుతున్నారు. షూర్ 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 పాడతాను డెఫినెట్లీ. ఎస్ ఇప్పుడే పాడతాను. ఐ విల్ సింగ్ కలనైనా నీ వలపే పాట పాడతాను లీల గారిది. ష్యూర్. తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీధిలోనా ఈ కలువ నిరీక్షణ నీ కొరకే రాజా వెన్నెల రాజా కలనైనా నీ వలపే కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే కలనైనా నీ వలపే. సూపర్ సూపర్ అక్క. సూపర్ స్వీట్ అని కూడా కామెంట్ చేస్తున్నారు. నిజంగానే you. చాలా స్వీట్ గా పాడుతున్నారు మీరు. సో Thank you. మూవింగ్ ఆన్ టు ద ఫన్ సెషన్ ఆఫ్ టుడేస్ ఇంటర్వ్యూ. సో ర్యాపిడ్ 10 క్వశ్చన్స్. రెడీ అక్క? Okay. Yes, ready. రెడీ. సో టక టక నేను అడిగేస్తాను, మీరు టక టక సమాధానం చెప్పేయాలి. Okay. ఓకే. సో మీ ఫేవరెట్ రాగం? తోడి. వావ్ సూపర్. సో మీ ఫేవరెట్ కో సింగర్? కోసింగర్. నేను ఎక్కువ మందితో పాడలేదు. సో పాడిన వాళ్ళందరూ. ఓకే ఓకే. మీ ఫేవరెట్ డిష్? డిష్ ఇంట్లో చేసిన ఎనీ ఫుడ్. బయట వెళ్తే పానీపూరి అవన్నీ ఇష్టం. ఓకే ఓకే. సో మీ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. వావ్ స్టైలిష్ స్టార్. సూపర్. సో మీ ఫేవరెట్ యాక్ట్రెస్, హీరోయిన్? నో ఇట్ చేంజెస్ విత్ టైం. చెప్పలేను. ఓకే ఓకే. సో మీ ఫేవరెట్ లిరిసిస్ట్? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. వావ్ సూపర్. సో సారీ మీ ఫేవరెట్ బుక్? బుక్ ఓకే. బుక్స్ నేను ఎక్కువగా చదవను. బట్ దెన్ 2 స్టేట్స్. ఓకే ఓకే. చేతన్ భగత్. సో మీ ఫేవరెట్ హాలిడే స్పాట్ దట్ యు విష్ టు గో? కేరళ. అక్క am I audible?
ఎస్ యు ఆర్. హలో అక్క. ఎస్ వినిపిస్తున్నామా? Yeah, okay. So your last one, me favorite composer you wish to work with. ఏఆర్ రెహమాన్. నో సెకండ్ థాట్ అబౌట్ దట్. Yeah, super, super. సో అక్క, we are getting to the end of the show. ఇవాళ మన ఎపిసోడ్ ని ఎండ్ చేసే టైం వచ్చేసింది. సో మంచి సాంగ్ తో ఇవాళ మన ఎపిసోడ్ ఇద్దాం. సో ఏదైనా మీ ఫేవరెట్ సాంగ్? మంచి సాంగ్ ప్లీజ్ సజెస్ట్ మీనా. సజెషన్ ఎనీ రీసెంట్ టైమ్ సాంగ్ అక్క మీ వాయిస్? ఓకే ఓకే, సామజ వర్గమన ఇస్ ఫైన్. మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురు పడిన వందల వనమా విరిసిన పెంచమా వీరుల ప్రపంచమా ఎన్నెన్నివన్నీ చిన్నెలంటే ఎంత గవసమా అరి నాగాలే తగిలినా నా నీడే తరిమినా పులకవా పలకవా భామా ఎంతో బ్రతిమాలినా ఇంతే నా అంగన మదిని మీటు మధురమైన మదనిని వినుమా సామజ వరగమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజ వరగమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కాటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందే నేసెగలు. Wow. Awesome. No words, Akka. Thank you so much for coming to Saradalu Sarigamalu అనే కార్యక్రమానికి మీరు వచ్చినందుకు. Thank you so much to you. And how did you feel, Akka? I feel very very happy. ముందుగా అసలు ముందే చెప్పాలి మాట, బట్ లాస్ట్ లో చెప్తున్నాను. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ గైస్, మన వాయిస్ గ్లోబల్ రేడియో వారికి, ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ నాగేంద్ర, చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు నన్ను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మంచి పాటలు కూడా పాడించారు నా చేత. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ టుడే. Yes, thank you so much. Once again, thanks Akka. Thanks for coming to the show. And మీరు వింటున్నది మన వాయిస్ మీ RJ నాగేంద్ర, signing off.